ఇక మరోవైపు తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని రాకేష్ తండ్రి తెలిపాడు. జయరాం హత్య కేసులో కుట్ర కోణం ఉందని ఆయన అన్నారు. శిఖరా చౌదరి కుట్రలో రాకేష్ బలయ్యాడని రాకేష్ తండ్రి వాపోయాడు. శిఖా చౌదరి పరిచయం అయినప్పటి నుంచి కుటుంబానికి దూరం అయ్యాడన్నారు. జయరాంతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్న ఆయన జయరాం చనిపోతే లాభం శిఖరా చౌదరికే దక్కుతుందన్నారు. జయరాం ఫార్మా కంపెనీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక సంస్థల్లో పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారవేత్త. సడన్గా తను హతమార్చినటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రముఖంగా తన మేనకోడలు శిఖా చౌదరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ చుట్టే ఈ మొత్తం తిరుగుతుంది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులకు రాకేష్ రెడ్డి పేరు తెరపైకి రావడము, తనకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నట్లు కూడా బయటికి వార్తలు వస్తున్నాయి. అసలు రాకేష్ రెడ్డి నేపథ్యం ఏ విధంగా ఉంది, తను ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు, శిఖా చౌదరికి ఎప్పుడు పరిచయమారు, ఈ విషయాలను కూడా చెప్పడానికి రాకేష్ రెడ్డి తండ్రి మనకు 10 టీవీకి అందుబాటులో ఉన్నారు. అతనితో మాట్లాడి అతనికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, శిఖా చౌదరి, జయరాం వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాకేష్ రెడ్డి పేరు చాలా కీలకంగా వినిపిస్తుంది. అసలు రాకేష్ రెడ్డి ఎప్పుడు శిఖా చౌదరికి పరిచయం అయ్యారు? రాకేష్ రెడ్డి పరిచయం శిఖా అయిన తర్వాతనే మాకు సరిగా అందుబాటులో లేడు. ప్లస్ ఆయన ఆ తర్వాతనే ఆయనతో మాకు ఎన్నిసార్లు మేము చెప్పినాం, గొడవ కూడా చెప్పినాం, మంచిగా చెప్పినాం. ఆ కొద్ది తగ్గుముఖం అయింది. ఈ మధ్య మళ్ళీ ఏమైందో, మళ్ళీ ఆమె పిలిచిందో ఏం చేసిందో తెలియదు, కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆయన ఎవరైతే చచ్చిపోయిండో ఆయన మాకేం తెలియదు ఎవరో. ఆయనకు మాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, ఆయనకు మాకు ఎలాంటి ఇది లేదు. కానీ శిఖా చౌదరికి రాకేష్ రెడ్డికి వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి. జూబ్లీస్లోని ఒక ఇంట్లో రాకేష్ రెడ్డి నివసిస్తున్నటువంటి ఇంట్లో శిఖా చౌదరి తరచూ వచ్చిపోయేదనేది కూడా చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. వీళ్ళిద్దరి పైన మొదటి నుంచి కూడా ఇంత దగ్గర రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎందుకు ఈ హత్య వ్యవహారంలో రాకేష్ రెడ్డి ఇరికారని అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇరికారంటే ఇక కావాలని చేసిన కుట్ర. మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు. అది చేస్తే ఆమెకే చేయాలా, ఆమెకి తెలవాలా అంతా. కానీ ఆమెకు తెలియకుండా ఏం జరగదు. మా అబ్బాయిని ఒకరిని అంటున్నారు కాబట్టి అదేదో పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా పారదర్శకంగా జరపాలని మా యొక్క కోరిక. ప్రధానంగా సార్, డబ్బుల వ్యవహారంలోనే ఇది జరిగిందనేసి అనుకుంటున్నారు. నిజంగా డబ్బుల వ్యవహారంలో ఇది జరుగుంటే అంతా డబ్బులకి సంబంధించిన బిజినెస్లో రాకేష్ రెడ్డి ఏం చేస్తుంటాడు అసలు? రాకేష్ రెడ్డి మాకు రియల్ ఎస్టేట్ చేసేవాడు, ఈడాడ చూసుకునేవాడు, కొంచెం మాకు బిజినెస్ ఉన్నది చేసేవాడు. అసలు ఆయనకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవు అసలుకి. అంటే ఈ కేసుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు సార్, ఒక తండ్రిగా మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నామంటే ఆ అమ్మాయి వల్లనే మా అబ్బాయి ఇలాగ అయ్యాడు అంతే. ఆ అమ్మాయి ఇప్పుడు తప్పుదోవ పట్టించడానికి, కేసు తప్పుదోవ పట్టించడానికి మా అబ్బాయిని ఒక్కరినే ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. మీ అబ్బాయి చుట్టూ ఒక కుట్ర జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కుట్ర అయితే పక్కా జరుగుతుంది. ఎందుకంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాడు. అలాంటి ఆలోచన మా అబ్బాయికి లేదు. మా అబ్బాయి చాలా మంచివాడు. ఒకరికి హెల్ప్ చేసే రకమే కానీ ఒకరికి మోసం చేసే రకం కాదు. గతంలో కూడా రాకేష్ రెడ్డిని కొన్ని కేసులో పోలీసులు అరెస్ట్ చేశారన్నది కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. అసలు ఆ కేసులకు కూడా ఏంటి సంబంధం? ఆ కేసు కూడా ఇలాగనే కుట్రతో ఇరికిచ్చారు. ఆ తర్వాత నార్మల్ అయ్యింది, అయిపోయింది. ఆ కేసు కూడా అయిపోయింది, కొట్టేశారు, ఏం లేదు. ఆ కేసు కూడా ఎలాంటి సంబంధం లేదు, కేసు కూడా క్లియర్ అయిపోయింది. అది ఇంకో క్వశ్చన్, అసలు రాకేష్ రెడ్డికి చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులతో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి, తను రెగ్యులర్గా ఇలాంటి దందా చేస్తున్నాడు అనేది ఇప్పుడు బయట వినిపిస్తున్నటువంటి ప్రచారం. మాకు ఆ ఎమ్మెల్యేలు ఎవరితో పరిచయం ఉన్నది మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరు అన్నీ ఊహాగానాలు తప్ప ఎవరు పరిచయాలు లేవు. ఉంటే మేము ఇట్లా ఎందుకుంటుంది? ఎమ్మెల్యేలు పరిచయం ఉంటే, ఎంపీలు పరిచయం ఉంటే మాకు అబ్బాయి ఒకడే కేసులు ఎందుకు ఉండడు కదా. రాకేష్ రెడ్డి ఇక్కడ ఉంటున్నారా ఎక్కువగా, లేకపోతే జూబ్లీస్లో? ఇప్పుడు ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఇక్కడ ఉంటలేడు మా దగ్గర. ఎక్కడ ఉంటుండో తెలియదు, అడ్రస్ మాత్రం తెలియదు. మేము కూడా ఇంక వదిలేసినాం, చిన్నపిల్లవాడు కాదు కదా అని చెప్పి వదిలేసినాం. మ్యారేజ్ అయింది సార్ రాకేష్? కాలేదు, మ్యారేజ్ కాలేదు. శిఖా చౌదరి ఎపిసోడ్లో
మేనమామ హతమారుస్తే శ్రీకా చౌదరికి లాభం ఎక్కువగా ఉంటుందన్నది మీరు చెప్తున్నారు. మరి రాకేష్ రెడ్డిని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నారు? ఎందుకు అయ్యారంటే మేము ఏం చెప్తాం, ఆమె లాభం కోసం ఆమె చెప్పినట్టుగా ఈయనకి ఏమాత్రం తెలియదు, ఇది అవుతున్నట్లే ఆలోచించకుండా చేసిన పనులు అంతే. ఆయన ఆయన మంచిది చెడ్డది ఆలోచిస్తాడు, అన్నీ ఎవరు చెప్తే వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటాడు, వెనకాల ఏం వచ్చేది తెలియదు. పోలీసులకు మీరు ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారా? ఈ పోలీసులకు ఏమి విజ్ఞప్తి చేస్తామంటే ఎవరినైనా తప్పు చేస్తే వాళ్ళు కరెక్ట్గా ఎంక్వైరీ చేసి శిక్షించమని చెప్తాం. అది ఒకవేళ నిజంగా మీ అబ్బాయి ప్రమేయం ఉందనుకుంటే? ఇక ఉందనుకుంటే ఏం చేయలేము కదా. ఇక ఉంది అని అనుకుంటే కరెక్ట్గా చేయమని, ఏం ఉందనుకుంటే ఏం చేయలేము కదా. అది సరే, ఈ కేసులో ప్రధానంగా శ్రీకా చౌదరి ఉండదని మేము అనుకుంటున్నాము. ఎందుకు అనుకుంటున్నామంటే మాకు పూర్తి నమ్మకం, ఎవరు మా అబ్బాయికి ఎలాంటి సంబంధం ఉండదని మేము అనుకుంటున్నాము. కానీ ఇక చేస్తున్న కుట్రతో చేస్తున్న దానికి మేము ఏం చేయలేం కదా. ఎవరు చేసి ఉంటారు అనుకుంటున్నారు? ఇక అమ్మాయి చేస్తుంది, ఇంకెవరు చేస్తారు? ఆ అమ్మాయి చేస్తుంది, శ్రీకా చౌదరి చేస్తుంది. ఇక మాకు శత్రువులు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. చేస్తే అమ్మాయి శత్రువు, మాకు ఆమెనే చేస్తుంది. అంటే శ్రీకా చౌదరి ఈ కేసు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తను ఒక కుట్ర కోణంలో ఇరికిస్తుందని మీరు భావిస్తున్నారా? అదే భావిస్తున్నాం, అదే భావిస్తున్నాం. ఆ అమ్మాయి కుట్ర చేసిందని భావిస్తున్నాం మేము. అది మీరు ఇప్పుడు ఎవరినైనా సరే లీగల్గా అప్రోచ్ అవుతున్నారా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయాలని? మేమేమి ఇప్పుడు అయితే ఏం అనుకోలేదు, ఎందుకంటే మాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, తర్వాత ఆలోచిస్తాం. ప్రధానంగా ఇప్పుడు మీ ఒకటే సైడ్కి సంబంధించినటువంటి వర్షన్ ఇప్పటి వరకు బయటకు వచ్చింది. అంటే రాకేష్ రెడ్డి తీసుకెళ్లారు, రాకేష్ రెడ్డి డబ్బులన్నీ తీసుకుని తను హతమార్చారు 4.5 కోట్ల రూపాయలకు సంబంధించని. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్పాలి అని చెప్పండి, ఏం చెప్పాలి? కావాలని చేస్తున్నా కుట్ర, ఏం చెప్తాం? మీరు ఈ మధ్యలో మీ అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదు, మాట్లాడలేదు, నేనేం మాట్లాడలేదు. మీకు ఎలా తెలిసింది ఈ విషయం? టీవీ చూసాము అంతే, మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఏం లేదు. టీవీలో చూసాము, షాక్ అయినాము, జ్వరం వచ్చింది, పండుకున్నాం అంతే, ఇంకేం తెలియదు. పోలీసులతో ఏమైనా మాట్లాడారా? పోలీసులు మీకు ఏమైనా కాల్ చేశారు? పోలీసులతో కాల్ చేయలేదు, మేము ఎవరికి కాల్ చేయలేదు, ఎవరితో మేము సంప్రదించలేదు. అది మొత్తానికి ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి చిగురుపాటి జయరాం హత్య వెనకాల ఉన్నటువంటి దోషులు ఎవరో తేల్చాలి. నిజంగా ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వారికి సంబంధించి శిక్ష విధించే విధంగా కూడా ఎంక్వైరీ జరగాలి. పోలీసులు ఒక సైడ్ ఎంక్వైరీ కాకుండా పూర్తి స్థాయిలో అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసి నిజమైనటువంటి హంతకులను పట్టుకోవాలని కూడా రాకేష్ రెడ్డి తండ్రి చెప్తున్నటువంటి వర్షన్. నిజంగా ఒకవేళ చిగురుపాటి జయరాం చనిపోతే లాభం ఎక్కువగా శ్రీకా చౌదరికి ఉంటుంది. మా అబ్బాయికి ఇందులో ఏ రకమైనటువంటి లాభం ఉంటుంది, మా అబ్బాయికి చేయాల్సినటువంటి అవకాశం ఏముంటుంది అనే విషయాన్ని కూడా తను క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మరోవైపు శ్రీకా చౌదరి పరిచయం అయిన తర్వాతనే తను మా ఇంటికి, మా కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని పదే హెచ్చరించాము. కొన్నిసార్లు మాతో వాగ్వాదం దిగి తను దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. శ్రీకా చౌదరికి దూరంగా ఉంటూ మళ్ళీ మాకు దగ్గరకు వస్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ తను ఏదో చేసింది, ఆ క్రమంలో తన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ విషయం మొత్తం కూడా జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు మేము షాక్లో ఉన్నాము. పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ పైన వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఏ రకమైనటువంటి అంశాలు చెప్తారు, ఎవరు దోషులు, ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అనే విషయం పైన కూడా క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. మా అబ్బాయి పైన మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉందనే విషయాన్ని మాత్రం రాకేష్ రెడ్డి తండ్రి 10 టీవీకి ఎక్స్క్లూజివ్గా చెప్తున్నటువంటి విషయాలు. వీడియో జర్నలిస్ట్ సైదులతో నవీన్ అంబోజీ, 10 టీవీ, హైదరాబాద్.